హలో వ్యూవర్స్, దిస్ ఇస్ శ్రీరామిలేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో కొత్త ఛానల్ అయినా బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికి ఒక 45,000 పీపుల్ చూస్తున్నారు. ఐ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్న ముందు నిఖిల్ టెక్నిక్ ఎక్కడ బాగుంది, టెక్నిక్ అని రాసినావు కదా ఆయన. ఎక్కడ నిఖిల్ టెక్నిక్ బాగుంది? నువ్వు సెకండ్ గేమ్లో నిఖిల్ ఓడిపోయింది కదా, ఎక్కడ టెక్నిక్ బాగా అనిపించింది అంటే ఫస్ట్ గేమ్లో, ద టవర్ గేమ్లో నిఖిల్ ఆడిన తీరు, నిఖిల్ అండ్ ప్రేరణ కూడా, నేను ఫర్గాట్ టు మెన్షన్ ప్రేరణ ఆల్సో. ప్రేరణ ఎక్స్ట్రాడినరీగా డిఫెండ్ చేసుకున్నది. అసలు మామూలుగా కాదు, ముగ్గురు కొడుతున్నారు అక్కడ. ముగ్గురు కొడుతుంటే కూడా డిఫెండ్ చేసుకున్నది ప్రేరణ. మన నబీల్, గౌతమ్ ఇద్దరు కొడుతున్నారు. అటు రోహిణి, వాళ్ళు ముగ్గురు కూడా బాల్స్ వేస్తుంటే ప్రేరణ డిఫెండ్ చేసుకున్న విధానం సూపర్ ఉన్నది. ఇంత కానీ ఎక్స్ట్రాడినరీ, ఎంత ఒక చాలా ఏరియా కవర్ చేసి డిఫెండ్ చేసుకున్నది. లాస్ట్ వరకు కూడా ఆల్మోస్ట్ టవర్ పైన, అంటే బాగానే టవర్ లాగానే అనిపించింది మనకు. మిగతా వాళ్ళది పడిపోయింది. అండ్ నిఖిల్ టెక్నిక్ కూడా సూపర్. అంటే ఎక్కడ ఎంత స్పీడ్తో కొడితే పడిపోతుంది నిఖిల్ కూడా ఆడి, ఇది పూర్తిగా చర్చించుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ నబీల్ అండ్ అవినాష్ గేమ్ లోపల ఇద్దరు డిస్కషన్ లోపల చాలా డిస్కస్ చేసుకున్నారు. నాకు ఇక్కడ కొంతవరకు నబీల్ దగ్గర కరెక్ట్ అనిపించింది, అవినాష్ అనవసరమైన డిస్కషన్ చేసిన అనిపించింది. ఎప్పుడో జరిగిందని డిస్కషన్ చేశారు. ఇది ఏంటంటే నాకేమనిపిస్తున్నది, ఇది అంటే ఫైనల్ దగ్గరకు వచ్చినా కొద్ది ఏదో ఒక డిస్కషన్ చేయాలని చేస్తున్నట్టు అనిపిస్తున్నది. పెద్ద ఇష్యూ కాదు అక్కడ అది. ఓకే, విష్ణుప్రియ ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు అస్సలు నచ్చలేదు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు విష్ణుప్రియకు? ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ చేసింది అది కూడా మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో రీచ్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్మోస్ట్ 3,000 సబ్స్క్రైబర్ రీచ్లో ఉన్నాం. సో వెరీ హ్యాపీ. చాలా తక్కువ టైంలో మనకు మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ మానిటైజేషన్ కూడా అయిపోయిస్తుంది. డన్. ఓకే, సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఎపిసోడ్లో అవినాష్ ప్రేరణతో ఫన్ స్టార్ట్ చేసిండు. వాళ్ళిద్దరు నీళ్ళు చల్లుకునేది ఫన్ స్టార్ట్ చేస్తే మొత్తానికి పరిగెత్తించింది. అవినాష్ను పరిగెత్తిస్తే నిఖిల్ వీళ్ళిద్దరు వచ్చేసి అవినాష్ని పూల ఢవేలని ఎత్తేసారు అనమాట. తర్వాత సింపుల్గా ఇది అయిపోగానే మనకు ఓట్ అప్పీల్ కోసం టాస్క్ పెట్టిండు. ఓట్ అప్పీల్ కోసం టాస్క్లు పెట్టేసి మీరు ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళకు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం, పబ్లిక్ ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. అంటే వాళ్ళు ఓట్ అప్పీల్ ఎట్లా చేస్తారు, వాళ్ళు అంటే ఏది కన్వే చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దానివల్ల ఓటింగ్లు కూడా అప్పుడప్పుడు తారుమయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే జంటలుగా విడిపోవాలి. మీరు జంటలుగా విడిపోయి ఆ గేమ్ ఆడాలా. ముగ్గురు జంటలుగా విడిపోవాలా, 3 జంటలుగా. ఎవరైతే జంటలుగా వెళ్ళిపోలేదు అంటే ఎవరితో బాండింగ్ ఉన్నారో జంటలు విడిపోతారు. సో ఆ జంటలు విడిపోని వాళ్ళకి మాత్రం ఈ రేస్నకి వెళ్ళి తప్పుకుంటారు, ఆ అవకాశం ఉండదు అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళు అంటే జంటలు ఎట్లా ఫామ్ కావాలని ఆలోచన చేస్తుంటే గౌతమ్ ఇక్కడ కామెడీ పీస్ అండ్ గౌతమ్ లేచేసి నాతో ఎవరెవరైతే ఆడాలనుకుంటున్నారో, నేను ఆడితే బాగుంటుంది అనుకో వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే నేను సెలెక్షన్ చేసుకుంటా. ఈయన స్వయంవరం, ఈయన దండలేస్తాడు. అంటే ఓవర్ కాన్ఫిడెన్సా? అందరు నువ్వు విన్నర్ అన్నారని చెప్పేసి నేను ఫుల్ ఆడతా, నేను సూపర్ ఆడతా కనుక నన్ను ఎవరన్నా మీరు రండి, మీరు సెలెక్ట్ చేసుకుంటా, మీరు అందరూ వచ్చి చేతులు లేవడతారట, ఈయన సెలెక్ట్ చేసుకుంటాడట. అది ఎట్లా చెప్పాలి? మేబీ మీ ఇన్నర్ మీనింగ్ కూడా అదే గౌతమ్ది. ఎందుకంటే ఇన్నర్ మీనింగ్ ఏంటంటే నా కోసం ఎవరైతే నా కోసం అనుకుంటారో వాళ్ళ లోపల నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఎవరితో అంటే దాన్ని చెప్పాల్సిన విధానం ఏంది? రోహిణి బాగా చెప్పింది ఇక్కడ. నాకు ఎవరితో ఆడడమైనా ఇష్టమే కాబట్టి మీరు ఎవరు నాతో ఆడాలన్నా నాకు ఓకే, నేను ఎవరితోనైనా ఆడతా అని చెప్పాల్సింది పోయి, మీరు నాతో ఎవరెవరు ఆడాలనుకుంటున్నారో మీరు అందరు చేతులు ఎత్తి ముందరకు వస్తే నేను వరమాల వేస్తా అన్నట్టుగా మాట్లాడాడు. టూ మచ్ కామెడీ పీస్ అయిపోయింది ఇక్కడ గౌతమ్. దీనివల్ల అంటే అనవసరంగా గౌతము ఛాన్సెస్ మిస్ చేసుకుంటాడేమో అనిపిస్తున్నది. పొట్లం కట్టి ఇంకోళ్ళకి ఇస్తాడేమో, విన్నర్ ట్రోఫీని పొట్లం కట్టి ఇస్తాడేమో. గత 2 రోజుల నుంచి చూస్తే గౌతమ్ ఆడే తీరు కాన్ఫిడెన్స్ ఓవర్గా పెరిగిపోయింది. యాక్చువల్ విష్ణుప్రియ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పినా కానీ గౌతమ్కి ఓవర్ కాన్ఫిడెన్స్ అని పెట్టాలి ఇక్కడ. అది బాగుంటుండే తమ్నేల్. నాకు అసలు రాత్రి ఆలోచన రాలేదు. సో ఆ తమ్నేల్ పెడితే అయిపోతుంది. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ గౌతమ్కు. తర్వాత రోహిణి పిలిచి అడిగింది కూడా, గౌతమ్ అక్కడ ఏమన్నావు నువ్వు అసలు అంటే, నాకు ఎవరైతే నాకుతో ఆడాలనుకుంటారో అదే అనుకుంటున్నా అంటే, అదేం చెప్పుడు గౌతమ్, అట్లా నీతో నువ్వు ఏమన్నా అదే లేకుంటే నీతో అట్లా ఆడడానికి పడి పోస్తారా, నువ్వు ఎట్లా చెప్పినావు అంటే బిగ్ బాస్ ఇప్పుడు వాస్తవంగా రోహిణి బాగా చెప్పింది. బిగ్ బాస్ పిలిచి కిల్లర్ గర్ల్స్ ఇచ్చినట్టు గౌతమ్ టాపర్, గౌతమ్తో ఎవరెవరు ఆడతారో సెలెక్ట్ చేసుకోండి అంటే వీళ్ళందరూ వచ్చి గౌతమ్తో పోటీ పడి గౌతమ్తో కలిసి ఆడడానికి పోటీ పడ్డట్టుగా ఆడ సీన్ క్రియేట్ అయింది. అట్లా కాదు నువ్వు చెప్పాల్సిందని ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు కూడా ఏముంది నాకు నవ్వేసి నాకు అర్థం కాలేదు అంటే లైవ్లో జరిగింది, నాకు అర్థం కాలేదు
అర్థం అవడం అంటే ఎవరెవరు నాతో ఆడాలనుకుంటున్నాడు అంటే అంటే కొత్త నేను మంచిగా ఆడతా కదా, ఆ మంచిగా ఆడేటోళ్ళు ఎవరైతే నన్ను సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ దాంట్లో నేను చేసుకుంటా అని చెప్పిన తప్పేమున్నది. నవ్వుల పాలయ్యే మాటలు తప్పితే ఉన్నదా? ఇంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని ఇంత బజ్ క్రియేట్ చేసుకున్న గౌతమ్ ఇట్లాంటి గేమ్స్ ఆడి అనవసరంగా కప్పుకు దూరం అవుతున్నాడేమో అనిపిస్తున్నది. ఇవన్నీ నిఖిల్కు ప్లస్ అవుతున్నాయి. ఓకే, సో ఆ గౌతమ్ కొంచెం ఇట్లాంటివన్నీ కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించి, అరే ఒక డాక్టర్ గారు మీరు గౌతమ్ గారు కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుంది. తర్వాత నిఖిల్ ప్రేరణ సెలెక్ట్ చేసుకున్నాడు ఇమీడియట్గా. అంటే ఈ మాట అనకపోతే ఎవరైనా గౌతమ్తో ఆడడానికి సిద్ధంగా ఉండి నిజంగానే వస్తుండే కావచ్చు. ఫైనల్గా ఏమైంది, గౌతమ్ని ఎవరు సెలెక్ట్ చేసుకోలే. ఇక్కడ ఈ మాట అనడం వల్ల అందరికీ ఈగో ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. నీకున్న ఈగో అందరికీ ఉండదు, అందరికీ ఈగో ఉంటుంది కదా. ఈయన మేము పోయి సెలెక్ట్ చేసుకుని మేము పోయి పడి గౌతమ్ నానుడా అన్న ఉద్దేశాన్ని ఎవరికైనా వస్తుంది. సో అక్కడ ఏం చేసి ఇమీడియట్గా నిఖిల్ ప్రేరణ సెలెక్ట్ చేసుకున్నాడు, నబీల్ అవినాష్ని సెలెక్ట్ చేసుకున్నాడు, విష్ణు రోహిణిని సెలెక్ట్ చేసుకున్నాడు. రోహిణిని సెలెక్ట్ చేసుకున్నది. ఈ ముగ్గురు సెలెక్షన్ అయిపోయిందా, మిగిలింది ఎవరు ఇక్కడ? గౌతమ్ బాబే మిగిలిండు. గౌతమ్ బాబు మిగిలినాక నబీల్ అక్కడికి పిలిచి చెప్పిండు గౌతమ్ను. నబీల్ లైవ్లో చూస్తే ఈ సీన్లో చాలా కట్ చేసిండు. ఇందులో నబీల్ ఏం చేసిండు అంటే గౌతమ్ని పిలిచేసి, గౌతమ్ మేము సెలెక్ట్ చేసుకున్నాం బట్ అంటే మస్తు అనిపించింది నాకు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే గౌతమ్కు షార్ట్ ఇచ్చిండేమో నబీల్ అనిపించింది. నబీల్ ఏం చెప్పిండంటే పిలిచి, గౌతమ్ ఇప్పటికైనా నువ్వు మా లోపల ఎవరినన్నా నువ్వు ఆడాలనుకుంటే వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకోవచ్చు. అంటే దాని అర్థమైంది, మేము నీ దగ్గరికి వచ్చి కన్విన్స్ చేసేది కాదు, నువ్వెవరన్నా మా దగ్గరికి వచ్చి కన్విన్స్, అంటే మనసులో ఉన్నది గౌతమ్తో ఆడాలని నబీల్కు. బట్ అది బయటపడలే. ఫస్ట్ గిట్ట ఈ మాట అనకపోతే నబీల్ బయటపడి గౌతమ్ సెలెక్ట్ చేసుకుంటుండేమో. తర్వాత ఏం జరిగింది, నబీల్ పిలిచి నువ్వు ఎవరన్నా సెలెక్ట్ చేసుకుంటే, గౌతమ్ మీరు అందరూ ఇష్టపడే సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇంకా మరి ఏముంది ఇష్టపడి నేను ఎందుకు అడుగుతా అంటే, గౌతమ్ హామీ ఏంది, నేను పోయి అడగన్నా, నా దగ్గరకు వచ్చి అడుగుతారని అనుకున్నాను నేను. అందరూ వచ్చి గౌతమ్ 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 అంటారని అనుకున్నారు, కాలేదు. సో నేను పోయి అడగన్నా అని చెప్పేసి గౌతమ్ ఫీలింగ్. అక్కడ నేను అడగను అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ నబీలే కాసేపటికి చేంజ్ చేసుకొని, అవినాష్ నేను చేంజ్ చేసుకుంటా ఎందుకంటే గౌతమ్ నామినేషన్లో ఉన్నాడు. ఇక్కడ అవినాష్ గౌతమ్ మన నబీల్ లాజిక్ కరెక్ట్, ఎందుకంటే గౌతమ్ నామినేషన్లో ఉన్నాడు, గౌతమ్కు ఆడాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఆల్రెడీ అదే పోయినావు, ఫస్ట్ ఆలోచించలే. మనం అనుకుంటాం కదా కొంచెం ట్యూబ్లైట్ లాగా వెలుగుతుంది నబీల్ది, కొద్దిగా లేట్గా వెలుగుతుంది, అంత ఫాస్ట్గా టక్మని వెలగదు. అవసరం ఎవరికి ఏంటిది అనేది ఆలోచించకుండా ఫస్ట్ అవినాష్ను సెలెక్ట్ చేసుకున్నాడు. సో తర్వాత ఏం చేసిండు, అవినాష్ నేను మార్చుకుంటా అంటే నీ ఇష్టం మార్చుకోండి, ఎందుకంటే గౌతమ్ గేమ్స్ కూడా బాగా ఆడిండు, లాజిక్ కూడా మంచిగా ఇచ్చింది, గేమ్స్ కూడా బాగా ఆడిండు. మొన్న టికెట్ ఫైనల్ రేస్లో కూడా బాగానే ఆడిండు, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కదా, అండ్ ఓటింగ్లో ఉన్నాడు, ఖచ్చితంగా ఓటింగ్ పడాలి, ఆయనకు అవకాశం రావాలి, నువ్వు ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళినావు కదా అని చెప్పేసి క్యాజువల్గానే మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత ఇక్కడ అవినాష్ ఫీల్ అవడానికి రీజన్ అన్నది, అవినాష్ ఏమన్నాడు అంటే లోపల డిస్కషన్లో, లైవ్లో జరిగినాయి ఇవన్నీ, ఎపిసోడ్లో కాదు లైవ్లో జరిగినాయి చెప్తున్నా. అవినాష్ ఏమన్నాడంటే నబీల్ అంటే వీళ్ళ ప్రేరణ మన రోహిణి అండ్ గౌతమ్ తోటి ఫస్టే కనుక తను సెలెక్ట్ చేసుకోకుంటే నేను ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటుంటే కావచ్చు, నన్ను ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటూ కావచ్చు, బట్ అందరూ పేర్స్ అయిపోయిన తర్వాత నబీల్ వచ్చేసి నన్ను ఇట్లా అనడం నాకు నచ్చలేదు అంటే బాధపడ్డాడు అనిపించింది అని. అక్కడ అవినాష్ లాజిక్ కరెక్టే, బట్ అంత దూరం లేకపోతే నబీల్ లాజిక్ కూడా కరెక్టే ఇక్కడ. దాని తర్వాత అయిపోయిందా మళ్ళీ ఇక్కడ గౌతమ్ నాకు అర్థం, గౌతమ్ ఏం చేస్తున్నాడో గౌతమ్ నిన్న జరిగిన దానికి, నామినేషన్లలో జరిగిన దానికి మళ్ళీ పిలిచి నిన్న సారీ చెప్పేసిండు, 2 సార్లు చెప్పిండు. బట్ అక్కడ అందరు చెప్పినట్టున్నారు సబ్జెక్ట్ ఏంటంటే నీదే తప్పు అని అందరు పాయింట్అవుట్ చేసిండ్రు. పాయింట్అవుట్ చేయగానే మళ్ళీ పిలిచి నిన్న నువ్వు అన్నదానికి అంటే నువ్వు ఏదైతే ఆడనుకుని అపార్థం చేసుకొని అన్నదానికి నేను సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే. ఈయన ఏమనుకున్నా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, సారు పంచగించగట్టి పవన్ కళ్యాణ్ అన్ని చేస్తుంటాడు కనుక ఎక్కడ ఎగ్గాలు కాదు నాయన ఎక్కడ తగ్గాలో తెలిసినడే గొప్పవాడు అని చెప్పేసి అత్తారింటికి దాలేదు డైలాగ్ తీసుకొచ్చి ప్రతిసారి ఏదన్నా చేసుడు ఏదన్నా అనుడు తర్వాత సారీ చెప్పడం గౌతమ్కి అలవాటు అయిపోయింది, విచ్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. అంటే నోరు ఫస్టే ఆపుకోవాలి తప్పితే టక్కన అనేసి ఏది పడుతుంది అనేసి అర్థం చేసుకోకుండా అనేసి తర్వాత సారీ చెప్తే పోయేది మన పరువే అవుతుంది కాదు అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా అప్పుడు నిఖిల్ ఏం చేసిండు, ఇక్కడ కూడా నిఖిల్ ముందుకు వచ్చి సారీ చెప్పాలి, ఎందుకంటే నిఖిల్ చేసిన తప్పు లేదని నిఖిల్ ఫీలింగ్. తిను సారీ చెప్పినాక దానికి అంటే ఏదైతే కన్సర్న్ చేయడం అప్పుడు నేను రిటర్న్లో నీకు అన్నా కదా మూసుకొని నామినేషన్ అని ఫస్ట్ అన్నా మూసుకొని నొక్కు అని చెప్పేసి అన్నా కదా, దానికి సారీ అని చెప్పాడు. బట్ ఇక్కడ ఏమవుతుంది, నువ్వు చేసిన డిస్కషన్ అంతా వేస్ట్, నువ్వు అరచుడంతా వేస్ట్, ఎందుకంత అరిచిండు తొందరపడి అరిచిండు అని పబ్లిక్ అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు సానుభూతి పాపం చెప్పిండు కదా, తప్పు చేసినా కూడా మళ్ళీ గుర్తుపట్టుకొని చెప్పిండు కదా, నిఖిల్కి సారీ చెప్పిండు కదా, ఇవన్నీ సెంటిమెంట్లు కావచ్చు, బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ గేమ్,
గేమ్ పరంగా చూస్తే చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దూరం అవుతున్నాడు, కప్పుకు దూరం అవుతున్నాడు, ఈ 2-3 రోజులు ఛాన్స్ ఉన్నది, ఇంకేమైనా గట్టిగా ఆడేసి మళ్ళీ ఫైర్ బ్యాక్ అవ్వాలి గౌతమ్ అనేది నా ఆశ, ఆకాంక్ష, కోరిక. ఎందుకంటే కొంత నిఖిల్కు గట్టి పోటీ ఇచ్చిన గౌతమ్ ఈరోజు డౌన్ అవుతుంటే బాధ అనిపిస్తుంది అనమాట. తర్వాత అవినాష్ అండ్ నబీలు వీళ్ళది పెద్ద డిస్కషన్ జరిగింది, చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. దేని గురించి అనే చెప్తా. తేజాను ఆ రోజు వీళ్ళు సెలెక్ట్ చేశారు కదా, వీళ్ళు సెలెక్ట్ చేసిన ఇక్కడ నబీల్ క్వశ్చన్ కరెక్టే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసింది దేనికోసం, వీక్ క్యాండిడేట్ అనేది సెలెక్ట్ చేశారు. ఆపర్చునిటీ రాలేదని ఒకటి, రోహిణి ఏం చెప్పింది ఆ రోజు, వీక్ క్యాండిడేట్ అనేది సెలెక్ట్ చేసింది. వీక్ క్యాండిడేట్ నాకు కొంచెం ఈజీ ఉంటుంది పోవడానికి అని అవినాష్ వాళ్ళిద్దరు కూడా వీక్ క్యాండిడేట్ అనేది సెలెక్ట్ చేశారు. లోపలే ఉన్న విషయం ఏంటంటే చెప్పడం మాత్రం తనకు అవకాశాలు రాలే కదా, తేజకు అవకాశం ఇచ్చినామనే వ్యవహారం. అక్కడ నిఖిల్ చేసినా కూడా తప్పే. సోషల్ మీడియాలో కుమ్మేస్తున్నారు నిఖిల్ ట్రోల్స్. లోపల ఏం చెప్పిండు, వాళ్ళిద్దరు కాదు తేజ నాకు ఓకే అని చెప్పేసి లోపల చెప్పిండు. బయటికి వచ్చిన తర్వాత నిఖిల్ ప్లేట్ ఫిరాయించాడు. నాకు వాళ్ళు అవకాశం ఇవ్వలేదు, లోపల అవకాశం ఇచ్చిర్రు. అయినా కూడా నిఖిల్ అక్కడ తేజనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరిని బదనాం చేసుకున్నా నిఖిల్ కూడా బదనాం చేయాలి. ఎందుకంటే నిఖిల్ బయటకు వచ్చిన వెర్షన్ చెప్పిన వేరుకు నబీల్ ఏమనుకున్నాడు, వీళ్ళిద్దరే ఓటేసి ఉంటారు, నిఖిల్ ఓటేసి ఉండడు తేజాకు అనుకున్నాడు. వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఓటేసింది నిఖిలే. అక్కడ నిఖిల్ కొట్లాడేది ఉంటే కొట్లాడలేదు. పృథ్వీకి అన్యాయం జరిగింది అక్కడ, పృథ్వీ కానీ గౌతమ్ కానీ అన్యాయం జరిగింది, కొట్లాడలేదు. బట్ బయటకు వచ్చి మాత్రం అరే నాకు అసలు ఐడియా రాలేదురా, ప్లస్ చేయలేదురా అని చెప్పేసి కొంచెం జీవించిండు అన్నట్టు నిఖిల్. కొంత ఫ్లిప్స్ ఉంటాయి కదా నిఖిల్ దగ్గర, కొన్ని పట్టుకొని ఫ్లిప్ చేస్తాడు. అంటే నొప్పించక తాను ఒక తప్పించుకు దురుగువాడ ధన్యుడు సుమతి అన్నట్టుగా నిఖిల్ ఫ్లిప్ చేస్తూ ఉంటాడు. సో ఆ ఫ్లిప్పింగ్ నడిచింది. సో ఇక్కడ పాపం నబీల్ అమాయకుడు అనిపించింది. నబీల్కి ఏంటంటే నిఖిల్ సెలెక్ట్ చేస్తా అనుకుంటే కూడా వీళ్ళు ఇవ్వలేదు. సరే పృథ్వీ అంటే ఫౌల్ గేమ్స్ ఆడిండు కదా, గౌతమ్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు అన్న ఉద్దేశంతో వాళ్ళే అడిగారు, నీకు తప్పు అనిపించింది అంటే తప్పు అనిపించింది అన్నాడు. తప్పు అనిపించింది అని లాస్ట్ దాకా స్టాండ్ తీసుకొని నిలబడ్డాడు, మార్చుకోలేదు. నబీల్ ఎక్కడ కూడా డిసిషన్ మార్చుకోలేదు. అవినాష్ వీళ్ళు తప్పు ఎక్కడ దొరకబట్టాలని చాలా ప్రయత్నం చేసి నబీల్ తప్పు దొరకబట్టాలని చెప్పేసి లాస్ట్కు అవినాష్ దొరికిండు అని చెప్పేసి లేచి అడిగింది ఏంది, మేము అక్కడ సెలెక్ట్ చేయడం తప్పు కాదు, సెలెక్ట్ చేసాం, అవకాశం ఇస్తాం, గెలవాల్సింది వాళ్ళే కదా, అది ఇదని మాట్లాడాడు. అది అని మాట్లాడితే నబీల్ కూడా నో అక్కడ మీరు చేసింది తప్పు ఇన్ ద సెన్స్ నా ఉద్దేశంలో తప్పు, మీరు చేసింది కరెక్టే కావచ్చు, నా సెన్సెస్లో నా ఉద్దేశంలో అది తప్పే, మీరు గౌతమ్ చేయాలి. ఎందుకంటే అది మీరు డైరెక్ట్ కంటెండర్షిప్ ఇచ్చారు అక్కడ. అంటే మనకు క్యాండిడేట్ నార్మల్ ఆస్పిరెంట్ కాకుండా కంటెండర్షిప్ ఇచ్చారు మీరు. అది చాలా పెద్ద, ఇప్పుడు మొదట్లో ఓడిపోయిన తేజకి ఇవ్వడం తప్పు. ఎందుకంటే ఫస్ట్ గేమ్లో విష్ణుప్రియకు రావాల్సిన బ్లాక్ బ్యాడ్జ్ తేజకు రావాల్సింది విష్ణుప్రియకు పోయింది. సో అక్కడ తేజ ఆడింది ఏం లేదు. వాట్ ఎవర్ ఇదివరకు అంతకుముందు గేమ్స్ బాగా ఆడింది తేజ, మరి ఇక్కడ ఆడింది లేదు, పోయింది. కనుక 2 రౌండ్లు ఆడిన వాళ్ళకు అవకాశం రావాలి, కానీ ఓడిపోయిన తేజకి ఎందుకు ఇచ్చారు? ఈవెన్ తేజ కూడా షాక్ అయ్యింది ఆ రోజు. నబీల్ అడిగిందంటే తప్పేం లేదు, ఆ రోజు తేజ కూడా షాక్ అయ్యింది, నాకెట్లు ఇచ్చారు వీళ్ళు అని చెప్పేసి. వాళ్ళు ఏం చూసుకున్నారు అక్కడ, కొంత ఫ్రీ ఉంటుంది అంటే ఈజీగా అవుతుంది, మనకు గేమ్ ఈజీ అవుతుంది, తేజను సెలెక్ట్ చేసుకుంటే గేమ్ ఈజీ అవుతుంది అని చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని తీసుకున్నాను సమర్థించుకోవాలి కనుక డిస్కస్ చేశారు. నబీల్ మాత్రం గట్టిగానే మాట్లాడాడు. ఫైనల్గా నువ్వు ఇంత సపోర్ట్ ఇస్తున్నావు గౌతమ్కు, అవినాష్ ఏమంటాడు, నువ్వు ఇంత సపోర్ట్ ఇస్తున్నావు కదా గౌతమ్కు, మొన్న బ్లాక్ బ్యాడ్జ్ అన్నప్పుడు గౌతమ్కి ఎందుకు ఇచ్చినావు, నువ్వు గోల్డెన్ బ్యాడ్జ్ ఎందుకు ఇవ్వలేదు, బ్లాక్ బ్యాడ్జ్ అని చెప్పేసి ఎందుకు లేవట్టినావు, గోల్డెన్ టికెట్ కాకుండా బ్లాక్ టికెట్ అన్నట్టు ఎందుకు లేవట్టినావు అని చెప్పేసి కొట్లాడితే, లేవడతాడు భయ్, అక్కడ మీరు చేసిన తప్పుకు మీరు చేసి కనుక తను రాలే. ఇప్పుడు అక్కడ లాజిక్ ఏంది, మీరు గౌతమ్ సెలెక్ట్ చేయలే కనుక గౌతమ్కు ఆపర్చునిటీ రాలే, మీదికి రాలే కనుక గౌతమ్ ఆడ డౌన్లోనే ఉంటుంది కనుక డెఫినెట్గా డౌన్ ఉన్నది కనుక అక్కడ నబీల్ ఇచ్చాడు. ఒకవేళ మీరు గౌతమ్కి ఇచ్చుంటే, ఈ నబీల్ ఈ లాజిక్ మాట మీరు గౌతమ్కి ఇచ్చుంటే, గౌతమ్ కనుక ఆడి ఒక పైకి వస్తుంటే అప్పుడు నేను గోల్డెన్ టికెట్ ఇచ్చావని గౌతమ్కు, నేను బ్లాక్ టికెట్ ఇచ్చావని కాదు అని మాట్లాడితే బాగుంటుండే. బట్ గట్టిగానే మాట్లాడాడు, స్టాండ్ తీసుకున్నాడు. ఇక్కడ నబీల్ సూపర్ అనిపించింది నాకు. ఓకే 100% కొట్లాట ఏదైతే కొట్లాట పెట్టుకున్నా అలా రీజనబుల్ కొట్లాట, ఏదో ఉట్టిగా గాలికి గొడవ చేయాలని గొడవ చేయకుండా పర్ఫెక్ట్గానే మాట్లాడు. దాని తర్వాత రోహిణి ఏమన్నదంటే, ఏడైనా ఆడి గెలుచుకోవాలి, మేము ఆపర్చునిటీ మాత్రం ఇచ్చిన వాడికి. వీళ్ళందరి డిస్కషన్ ఏంటంటే, మీరు ఆపర్చునిటీ ఇచ్చి కంటెండర్ కావడానికి ఆపర్చునిటీ ఇచ్చింది వేరు, డైరెక్ట్ కంటెండర్షిప్ ఇచ్చేసి డైరెక్ట్ పోవడానికి ఇచ్చింది వేరు, రెండు ఇంపార్టెంట్ డిఫరెంట్ కదా అని చెప్పేసి. అంటే వీళ్ళకు అంటే వీళ్ళు సమర్థించుకోలేరు కదా, వీక్ క్యాండిడేట్ని తీసుకున్నాం మేము, మాకు వీక్ ఉంటుందని తీసుకున్నాను, ఎవరు ముగ్గురు సమర్థించుకోలేరు కాబట్టి దాన్ని సమర్థించుకోలేని దాన్ని ప్రయత్నం చేస్తున్నారు అంతే అక్కడ. అందుకే అది పెద్ద నిలబడలేదు. ప్రేరణ వాడేం గేమ్ ఆడాడు అది అని మాట్లాడింది మధ్యలో. ఏమాడితే అవినాష్ అని నువ్వేమన్నావు, తేజ ఆడకుండా నువ్వేమన్నావు. ఇక్కడ అవినాష్ లాజిక్ కరెక్టే, అక్కడ ప్రేరణ కూడా ఫెయిల్ అయింది ఆటలో.
తేజ కూడా ఫెయిల్ అయ్యాడు, అక్కడ అది తీసుకెళ్ళి. బట్ ఓవరాల్గా నబీల్దే నాకు జెన్యున్గా కొట్లాడిని అనిపించింది. వీళ్ళిద్దరు కలిసి కొట్లాడినా నబీల్ మీద గెలవలేకపోయినా అనిపించింది. సో దానికి ఆన్సర్ తప్పే నబీల్ది, కరెక్ట్ అవినాష్ వాళ్ళది కొంత తప్పు అనిపించింది ఇక్కడ. ఇంకోటి ఏమన్నా అంటే ఇక్కడ నబీలు మార్కులు కొట్టేసే సబ్జెక్ట్ ఏమన్నా నేను నా కోసం అడగలేదు అంటే అవినాష్ అన్నాడు అన్నీ నాకే రావాలనుకున్నాడు, అన్నీ నాకే అవకాశాలు రావాలనుకుంటూ తప్పు అంటే నేను నా కోసం అడగలేదు, నేను అవుట్ ఆఫ్ ది గేమ్, నేను అడిగింది గౌతమ్ కోసం అని చెప్పేసి నబీల్ ముచ్చట చెప్పాడు అన్నమాట. తర్వాత బయటకు వచ్చిన తర్వాత లోపల కూర్చొని డిస్కస్ చేస్తున్నాడు. నబీల్ ఎదుటి చెప్పేది విన్నాడు కదా, తనే డిస్కస్ చేసుకుంటాడు కదా, తన వరకు వచ్చే స్వార్థం చూపెడతాడు కదా అంటే అవినాష్ చెప్తున్నాడు అవును డల్లింగ్ మనం అప్పుడప్పుడు సెల్ఫిష్గా ఉండాలని చెప్పి. అంటే గేమ్లో కొంత సెల్ఫిష్గా ఉండాల్సిందే, పూర్తి స్థాయి అన్ని పక్కనకి ఇచ్చి గెలవలేం కదా, తన వరకు వచ్చే వరకు సెల్ఫిష్గా కొంతవరకు చూపించాలి. గేమే సెల్ఫిష్ కాకుండా గేమే లేదు. నేను గెలవాలనుకుంటూ సెల్ఫిష్ కదా, నేనే గెలవాలనుకుంటూ సెల్ఫిషే కదా, అట్లా కాకపోతే గేమ్కే పోద్దు. గేమ్ బేసిక్ రూలే సెల్ఫిష్. కానీ ఒక్కో చోట కావాలని బాగా సెల్ఫిష్ చేస్తే జనాలు మెచ్చారు, బట్ త్యాగాలు చేసుకుంటూ పోతే ఫైనల్గా గెలవలేరు కదా. సో అది అయితే మొత్తం మొన్న నబీల్ 15 లక్షలు రాయడం అనేది తప్పే. అది అక్కడ ఓవర్ సెల్ఫిష్ అనిపించింది. ఎందుకంటే అందరు కలిసి డైరెక్ట్ పెట్టిన ప్రైజ్ మనీ కాదు, అందరు కలిసి 1,50,000, 10,000, 50,000, 30,000 సంపాదించుకున్న పైసలు కనుక అక్కడ నబీల్ ఒక క్షణం ఆలోచన చేస్తే అయిపోతుండే. సో అది మనసులో పెట్టుకొని ఉన్నాడేమో అనిపించింది. రోహిణి చెప్పుకుంటా నబీల్ గురించి చెప్పుకుంటే ఇదే కొన్ని గుడ్ క్వాలిటీస్ దగ్గర కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి, ఒకటి బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. అట్లా నబీల్ కూడా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. రోహిణికి లేవా, అందరికీ ఉంటాయి కొన్ని గుడ్ క్వాలిటీస్, కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ అందరికీ ఉంటాయి. రోహిణికి ఉన్నట్టే నబీల్ కూడా ఉన్నాయి. సో అదే పాయింట్అవుట్ చేసింది. పాయింట్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ అవినాష్ ఒక మాట ఏమనంటే నేను వచ్చేటప్పుడు కూడా నేను గేమ్లోకి వచ్చేటప్పుడు నబీల్ కత్తి అని చెప్పిన, నబీలే సూపర్ స్టార్ అని చెప్పి లోపలికి వచ్చిన. అప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ టైంలో వీళ్ళు వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చేటప్పుడు నబీల్ ఫైర్ వేరే ఉండే, ఎక్స్ట్రాడనరీ ఫైర్ ఉండే కనుక ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ ఒక అవుట్ ఆఫ్ 6 ఒక 4-5 పీపుల్ అందరూ కూడా నబీల్కే ఓటేసి వచ్చారు, నబీలే విన్నర్ అని చెప్పేసి. నిఖిల్కి అప్పటికి ఓటేయలే, నబీలే అప్పుడు స్ట్రాంగ్గా ఉండే ఆ నామినేషన్లో సోనియాతో నామినేషన్ కానీ ప్రేరణతో నామినేషన్ కానీ గట్టిగా హావా వాళ్ళు ఓ దానికి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఎందుకంటే అది నబీల్కు మొదటి నుంచి ఆ రీల్స్లో బయట చేసేటప్పుడు ఆ యాక్షన్స్ అని అలవాటు, అది దానికే పబ్లిక్ బయట కనెక్ట్ అయి ఉన్నారు, మళ్ళీ నామినేషన్లు కూడా దానికే కనెక్ట్ అయి ఉన్నారు. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అవినాష్కు నబీలే కదా అవకాశం ఇచ్చింది, ఇవాళ నబీల్ లేకపోతే అసలు అవినాష్ ఇక్కడ లేడు గేమ్లో, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుండే, ఆ రోజు నామినేట్ అయిపోయి ఎలిమినేషన్లో అవకాశం ఇచ్చింది నబీల్. కాబట్టి నబీల్కు కొంత గ్రాటిట్యూడ్ చూపించవలసిందే. అంటే గేమ్ అవుట్ ఆఫ్ ది గేమ్ అని మొత్తం గేమ్ అని కాకుండా కొంత అంతగానం డిస్కస్ చేసి నబీల్ను బ్యాట్ చేయాలన్నంత అది చేయాల్సిన పని లేదు. నబీల్ అదే అన్నాడు, నువ్వు ఏదో పోర్ట్రేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఆ పోర్ట్రేట్ చేయకండి అని చెప్పేసి. అంటే నేనేం పోర్ట్రేట్ చేస్తాను, అంత డిస్కషన్ అవసరం లేదు. తేజ గురించి ఏదో చేసినాం అయిపోయింది, దానికి ఏదో అనుకున్నాం అని వదిలేసి అయిపోతుండే, బట్ పెంచుకున్నారు, అది పెద్దగా అయింది. నబీల్కే ప్లస్ అయింది, మైనస్ అయితే కాలేదు. నెక్స్ట్ టాస్క్ ఇచ్చారు అన్నమాట. దేనికి, ఓట్ అప్పీల్ కోసం టాస్క్. ఓట్ అప్పీల్ కోసం టాస్క్లో టవర్ కూలగొట్టే టవర్ను కాపాడుకోవాలి, ఎవరి టవర్ను వాళ్ళు కాపాడుకోవాలి, ఇది టాస్క్. ఈ టాస్క్లో అంటే కాళ్ళ కట్టుకోవాలి, పోవాలా, చేయాలా, సరే దాని ఫార్మేట్ అంతా ఉన్నది. ఈ గేమ్ చూస్తే నాకైతే లాస్ట్ ఇయర్ మన అమరే గుర్తొచ్చాడు. వద్దురా గౌతమ్ ప్లీజ్ రా నా అమర్ తేజ్ ఏడ్చిన ఏడుపులు ఇప్పటి వరకు చెవులో మోగుతున్నాయి. ఆ రోజున అమర్ తేజ్ కదా, ఆమె తీసుకొస్తున్న మధ్యలో అమర్దీప్ ఏడ్చిన ఏడుపులు ఇప్పటికి కూడా చెవులలో మోగుతున్నాయి ఆ టాస్క్లో. ఇటు శివాజీ ఆడరా ఏం చేస్తున్నారు అంటే గౌతమ్ కొడుతూనే ఉన్నాడు, అమరు మరుస్తూనే ఉన్నాడు, వద్దురా నాకు లాస్ట్ అవకాశం రా, కెప్టెన్సీ రా, అసలు మామూలు కాదురా అని విపరీతంగా ఏడ్చిండు ఆ రోజు అమరు. సో అదే గుర్తొచ్చింది. తర్వాత వీళ్ళు కూడా అదే సీన్ గుర్తు తెచ్చుకున్నారు అనమాట. ఓకే జోక్స్ చెప్పాడు. సో ఇక్కడ ఏమైంది, ఎవరిది వాళ్ళు టవర్ తీసుకొచ్చి కట్టిను, అందరూ ఆల్మోస్ట్ ఈక్వల్ టైంలోనే కట్టేసారు. కొంచెం రోహిణి వాళ్ళది పాపం పర్సనాలిటీ కొంచెం లేట్ అయింది, అంటే గెంతు అని చెప్పలేదు, కాళ్ళు కట్టుకోమన్నారు కనుక వాళ్ళు ఆ రూల్స్ ప్రకారం తెచ్చుకున్నారు, పెట్టుకున్నారు, టవర్ అయిపోయింది. కొట్టేటప్పుడు నిఖిల్ బలంగా చూసి బాతున్నాడు, ఇక్కడ పర్ఫెక్ట్గా చూసి బాతున్నాడు. అసలు నాకు గౌతమ్ ఏం కొడుతున్నాడో అర్థం కాలేదు, ఒక్కటి కూడా దాకలే, వేరే వాళ్ళ టవర్కి ఒక్కటి కూడా దాకలే. టెన్షన్ పడ్డారేమో అనిపించింది. ఇంతలో ఏం చేసిండు నబీల్ సారు, ఈ టెన్షన్కి అటుపోయింది ఇటుపోయిండు, టవర్ను టక్కని గులగొట్టుకున్నాడు తనే. ఎవ్వరు కొట్టలే వీళ్ళ టవర్ను నబీలే గులగొట్టిండు, తాకి మంచిగా వెనకకు వచ్చి తాకేసి నబీలే గులగొట్టుకున్నాడు. ఇంకా అయిపోయింది, గేమ్ అయిపోయినాక ఏముంటుంది, నబీలే గులగొట్టుకున్నాడు. అక్కడ కూలిపోయిన తర్వాత నువ్వు ఇట్రా చేంజ్ చేద్దాం మనం అనేది నబీలు
ఏం చేశాడు పాపం, తాకింది ఏదో ఇట్లా అంటాడు, కాపాడుకునే ఎగ్జైట్మెంట్లో ఎటు నుంచి వస్తున్నదో బాల్ ఏం చేస్తే తగిలింది, పడిపోయిన తర్వాత చేంజ్ చేద్దామని ప్రయత్నం చేస్తే అవినాష్ నువ్వు అట్లా చేంజ్ చేయడానికి లేదని చెప్పిండు. ఇది అయిపోయింది, వీళ్ళది అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళిద్దరిది మళ్ళీ టవర్ ఫుల్ పెట్టుకోమన్నారు, టవర్ను నింపుకోమన్నారు. ఏదైతే ఇద్దరు ఉన్నారో విష్ణు, రోహిణి అండ్ నిఖిల్ అండ్ ప్రేరణ, వీళ్ళిద్దరు టవర్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చాలాసేపు ఇద్దరు టవర్లు పడలేదు. బట్ నిఖిల్ ఒక్క షాట్ గట్టిగా టెక్నికల్ ఎందుకన్నా అంటే పైన కొడుతుంటే ఒక్కొక్కటే పడుతుంది. నిఖిల్ చాలా స్ట్రాంగ్గా కిందిది కొట్టేసాడు, కొడితే పాట్మని గులిపోయింది. సో ఇక్కడ నిఖిల్ టెక్నిక్ అంటే చెప్తా ఉన్నాడు, అరే వేయడం కాదు మనం వేసే ఫోర్స్ కూడా ఇంపార్టెంట్, మనం ఎక్కడ వేస్తున్నాం అని ఇంపార్టెంట్ కూడా. అంటే గేమ్ అనలైజ్ చేసేట్లో నిఖిల్ ఎక్స్ట్రాడనరీ అనలైజేషన్ ఉంటుంది ప్రతి గేమ్ను అర్థం చేసుకోవడంలో. ఎందుకంటే గేమ్ ఫస్ట్ అర్థం చేసుకుంటే దాని గేమ్ ఆడే విధానం తెలుస్తుంది. నిఖిల్ అక్కడ గేమ్ అర్థం చేసుకునే విధానంలో సూపర్గా అర్థం చేసుకుంటాడు. సో అక్కడ చేసుకున్నది ఏంది, ఇటు నుంచి అటు పోతున్నాడు, ఇటు పోతున్నాడు, ఫైనల్గా కింద కొట్టేసాడు, పడిపోయింది. ఇక్కడ ప్రేరణ డిఫెండ్ నలుగురు కొడుతుంటే ప్రేరణ డిఫెండ్ చేసిన విధానం అసలు ఎక్కడ కూడా అయ్యో ప్లీజ్ కొట్టకండి, నాకు కొట్టకండి, ఇది కొట్టకండి అని ఏడవలే, అస్సలే ఏడవలే, చాలా పర్ఫెక్ట్గా చేసింది. నబీల్ రెడీ ఉన్నాడు, పెడుతుంటే కూడా నాకే షూట్ చేస్తున్నాడు, కామెడీ చేసింది అక్కడ. వాళ్ళు రెడీ ఉన్నారు, బిగ్ బాస్ మీరు అందరూ రెడీ ఉన్నారంటే వాళ్ళు రెడీ ఉన్నారు, బిగ్ బాస్ నన్ను కొట్టడానికి నాకు కొట్టడానికి రెడీ ఉన్నారని చాలా కామెడీ తీసుకుపోయింది. అంటే ఇక్కడ మన పాత అమర్కి ఇక్కడ వీళ్ళకి ఆడిన విధానానికి ఎంత తేడా అనిపించింది అంటే ఆ ఏడుపులకు పిడవపులకు వీళ్ళు ఆడిన విధానానికి వీళ్ళు బాగా ఆడిన అనిపించింది. అంటే ఆ గేమ్ కొడుతూనే ఉంటారు, 10 మంది కొడతారు, చుట్టూ నుంచి నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కొట్టకనే వర్డ్ వాడలేదు, ప్లీజ్ అని లేదు. ఎక్కడ కూడా ప్రేరణ ఎక్స్ట్రాడనరీ పులి అంటే పుల్లాగా ఆడింది, కాపాడుకున్నది. లాస్ట్కు ఓటప్పిల్ అసలు ఆనందం పట్టలేక పోయి నిఖిల్ గట్టిగా హగ్ చేసుకున్నది. దాన్ని కూడా ట్రోలింగ్ చేసిన మన వాళ్ళు, మామూలు ట్రోలింగ్ చేయలేదు. ఏదో ఎగ్జైట్మెంట్ అబ్బా వాళ్ళ ఇండస్ట్రీ ఆనందం పట్టుకోమని కామనే వాళ్ళకి అంతగానో మనం చేయాల్సిన పని లేదు. సో దాన్ని కూడా ట్రోల్స్ చేసారు, చూసిన నేను చాలా ట్రోల్స్ చేశారు. ఇది ఇంకేదో చేసారు మనకు వద్దు విషయాలని అని. సో ఇక్కడ ప్రేరణకు వచ్చింది. ప్రేరణ ఓటప్పీలు కూడా సూపర్ ఓటప్పీలు చేసింది. సింపుల్గా అంటే పెద్ద పదాలు వాడకుండా సింపుల్గా నేను కొన్ని తప్పులు చేసిన, ఇక్కడికి వచ్చిన అంటే నేను డ్రీమ్ ఉండే నేను వస్తా అనుకోలేదు, ఇక్కడికి వచ్చిన నేను అన్ని గేమ్స్ ఆడుతున్నా, 13 వారాల దాకా వచ్చిన, తప్పులు చేసినా బిగ్ బాస్ తప్పులు చేసినా వాళ్ళందరూ తప్పుల గురించి చెప్పారు. నేను తప్పులు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఈ మధ్యకాలంలో ఒక 2-3 వారాల నుంచి ప్రేరణ గొంతు వినబడతలేదు. అంటే కొంత మారే ప్రయత్నం చేస్తున్నది, ఇంకా అంటే చివరి దాకా కూడా ప్రయత్నం చేస్తున్నది, వదులుతలేదు, కప్పు కొట్టాలని ప్రయత్నం చేస్తున్నది. ఒక గట్టి డైలాగ్ ఇచ్చింది మహిళా లోకానికి, ఇప్పటివరకు అమ్మాయి ఎప్పుడు కాలేదు, ఫస్ట్ ఎవర్ నేను అమ్మాయి బిగ్ బాస్ కావాలి, బిగ్ బాస్ చరిత్రలో అదే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో కావాలని చెప్పేసి గట్టి ఓటప్పీల్ చేసింది. చాలా బాగా అనిపించింది ఓటప్పీల్, మంచిగా చేసింది, సింపుల్గా చేసింది, బాగా చేసింది. పెద్ద పదాలు ఎక్స్ట్రాడినరీ వాడకుండా ఉన్నది ఉన్నట్టు బలగుద్దినట్టు చెప్పి చేసేసింది. సారీ మధ్యలో గేమ్ మిస్ అయ్యాం కదా మనం, ఇంకో గేమ్ మిస్ అయ్యాం. ఇది ఒకటి అయిపోయింది, ఒక గేమ్ అయిపోయినాక రెండో గేమ్ లోపల వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి అవకాశం ఉండగా అంటే ఈ రెండో పేరులోంచి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు, విష్ణు అండ్ రోహిణి. ఇక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంది, ఎవరి వల్ల అయితే మీ టీం ఓడిపోయిందో వాళ్ళను పక్కకు జరిపి క్లియర్గా చెప్పిండు. ఇక్కడ ఎవరి వల్ల అయితే మీ టీం ఓడిపోయిందో వాళ్ళను పక్కకు జరిపి ముందుకు రండి, ఒక్కరు సెలెక్ట్ కావాలి అన్న తర్వాత లోపల విష్ణుప్రియ, నాకన్నా నీకే ఎక్కువ అవసరమేమో రోహిణి, ఎందుకు నీకు అవసరం లేదా విష్ణుప్రియ, ఓవర్ యాక్షన్ కాకపోతే ఉందా, అంత కాన్ఫిడెంట్ ఆ ఓట్లు పడతాయని. అంటే 13 వారాలు ఓట్లు వేసి ఈసారి కూడా ఓట్లు వేస్తారు, నాకు అసలు అప్పీలే అవసరం లేదు, నాకు కథ అవసరం లేదు, నేను తోపని ఫీలింగా విష్ణుప్రియ, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు? గేమ్ మంచిగా ఆడుతున్నది. ఇంకో విషయం చెప్పుకోవాలి, మంచిగా చెప్పుకోవాలమ్మా, పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత విష్ణు గేమ్ సూపర్ అయింది. ఈ పొద్దురుడు పూ చుట్టూ సూర్యుని చుట్టూ పొద్దురుడు పూ బంద్ చేసి తన గేమ్ తను ఆడుతున్నది, కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నది, చెప్తున్నది, ఆడుతున్నది, మాట విధానం మారింది, సబ్జెక్ట్ మారింది, ఇండిపెండెన్స్ పెరిగింది, ఇండివిజువాలిటీ, ఇవి కదా జనాలు విష్ణుప్రియ దగ్గర నుంచి కోరుకునేది, ఇప్పుడు చూపిస్తున్నది కదా అనిపిస్తున్నది. పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత ఆ షాడో ఏదైతే షాడో పోయిన తర్వాత వెలుగు పడుతుంది కదా, రాత్రి పోయి వెలుగు వచ్చింది చంద్రుడికి, విష్ణుప్రియకు. సో ఆ గేమ్ ఆడుతుంది. ఇక్కడ మాత్రం నాకు నచ్చలే, అంటే పర్సనల్గా ఒక్కొక్కరు ఒపీనియన్ ఉండొచ్చు. విష్ణుప్రియ చేసింది నాకైతే నచ్చ, అంత ఓవర్ కాకుండా కొంత కొట్లాడేది ఉండే, కొంత గట్టిగా మాట్లాడేది ఉండే, నాకు కూడా కావాలి కదా అని చెప్పేసి. రాగానే సాక్రిఫైస్ చేస్తే తను ఏమన్నది, ఇంకా ఓకే నేను తీసేసుకుంటా, నువ్వు ఇచ్చేసినావు తీసేసుకుంటాను, రోహిణి తీసేసుకుని, రోహిణి తప్పేం లేదు. విష్ణుప్రియ ఓవర్ కాన్ఫిడెన్స్, దానికి ఎవడేం చేస్తాడు అయింది. దాని తర్వాత ఈ టకాటక్ల గేమ్ ఇచ్చాడు. ఈ టకాటక్లు అటు నుంచి ఇటు దొబ్బాలి, ఇటు నుంచి అటు దొబ్బాలంటే
ఇక్కడ కొంత ప్రేరణ కొంచెం తొండి అన్నమాట వాస్తవం. 4 దొబ్బేసింది, తెలివిగా చేసింది. విష్ణు ఇక్కడ నిఖిల్కి ఏమైంది నాకైతే అర్థం కాలేదు. నిఖిల్ కావాలని ప్రేరణకు చేసిండు, బాగా నెట్టినట్టు అనిపించాల. ప్రతిదీ రోహిణి దాంట్లో దాని లేకుంటే ఇంత పర్ఫెక్ట్ గేమ్ అయిన నిఖిల్ దాంట్లో 15 మిగులుతాయి, ఇక్కడ 10 మిగులుతాయి, ప్రేరణ దాంట్లో ఒకటి కూడా మిగిలింది. ఇవి అందరూ చూడాలి అన్నట్టే కదా. ప్రేరణ కన్నా స్ట్రాంగ్ ప్లేయర్గా నిఖిల్, అది తోయడం వస్తలేదు నిఖిల్కు. కావాలని చేసిండా, కావాలని ప్రేరణకి ఇచ్చిండా అనిపించింది నాకైతే. మేబీ కాకపోవచ్చు, బట్ నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. ప్రేరణ దాంట్లో ఒక్కటి కూడా మిగలకపోయింది. ఫైనల్గా వీళ్ళ దాంట్లో మిగులుడేంది అని చెప్పేసి అనిపించింది. మేబీ కాకపోవచ్చు, రోహిణి కూడా గట్టిగా ఆడింది. బట్ ప్రేరణ కొంచెం తొండాట ఆడినమాట వాస్తవం. 5 దొబ్బింది, 3 దొబ్బింది, మధ్యలో చెక్కలు ఇరిపినప్పుడు ఎక్కువ దొబ్బేసింది. చాలా తెలివిగా ఆడింది ప్రేరణ. ఎక్స్ట్రా అంటే గేమర్ ఏం చేస్తాం అక్కడ, సంచాలకు ఒప్పుకున్నప్పుడు సంచాల తుది నిర్ణయం కనుక ఆడింది. బట్ కొంత తొండి అన్నమాట వాస్తవం. రోహిణి మొత్తుకుంటా ఉన్నది, అక్కడ 5 వేస్తున్నది, 6 వేస్తున్నది, 4 వేస్తున్నది, మొత్తుకుంటా ఉంటే కూడా పట్టించుకోలేదు. ఫైనల్గా ప్రేరణ విన్ అయ్యి ఓటు అప్పీల్ చేసింది. ఓటు అప్పీల్ బాగా చేసింది. ఇందాకనే చెప్పుకున్న మిస్ అయింది కనుక. ఓకే, ఆ గేమే మిస్ అయ్యాను నేను విషయంలో. తర్వాత శేఖర్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చిండు. శేఖర్ మాస్టర్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసి ఇటు వీళ్ళ పుష్ప రిలీజ్ సాంగ్ వేసేసారు. పుష్ప రిలీజ్ సాంగ్ నడుస్తుండగా శేఖర్ మాస్టర్ వస్తే వీళ్ళందరికీ చాలా ఇష్టం. ఈ ఆర్టిస్టులకు వీళ్ళందరికీ కూడా శేఖర్ మాస్టర్ వస్తే ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి వీళ్ళందరూ. ఏంటంటే మాస్టర్ కొరియోగ్రాఫర్ కనుక. అండ్ విష్ణుప్రియకు ప్రత్యేక అనుబంధం ఉన్నది శేఖర్ మాస్టర్ తోటి. ఎందుకంటే ఆ జరీ చీజ కట్టి ఆ కొరియోగ్రఫీ అంతా శేఖర్ మాస్టర్ చేసిండు, మానస్ అండి వీళ్ళది. కనుక విష్ణుప్రియకు ఉన్నది. విష్ణుప్రియ ఇస్ అ గుడ్ డాన్సర్. శేఖర్ మాస్టర్ ఆల్సో లైక్స్ విష్ణుప్రియ యాజ్ ఎ డాన్సర్. సో కాబట్టి వాళ్ళిద్దరికి ఇంటిమసీ ఉన్నది. వచ్చేసి ఆ గేమ్స్ ఆడిపించాడు. ఆ పాటలు రివర్స్లో చెప్పాలని చెప్పేసి ఒక గేమ్ ఆడిచ్చాడు. చాలా చాలా అంటే చాలా మంచి ఫన్ జనరేట్ అయింది మొత్తానికి తనకి ఇచ్చిన. నాకు తెలిసి పుష్ప 2 ప్రమోషన్స్ అనిపించింది. పుష్ప 2 ప్రమోషన్ చేయడానికి వచ్చాడు అనిపించింది. ఆ పేరు ఎత్తకుండా ప్రమోషన్ చేసిందేమో అని నాకైతే ఫీలింగ్ వచ్చింది. బట్ ఎంటర్టైన్మెంట్ వాజ్ గుడ్. శేఖర్ మాస్టర్ వచ్చిన విధానం కానీ మనం చేసిన విధానం కూడా బాగనిపించింది. సో ఇక్కడ ఇంకేం లేదు. ఇక్కడ ముగిసింది, ఎపిసోడ్ ముగిసింది. మనం కూడా ముగిస్తాను, వేరే ఏం లేదు. బంద్ చేసే ముందర కొంచెం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ 1 సెకండ్. సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. కొడితే మాకు కొంత హెల్ప్ అవుతుంది. అండ్ ఏమంటారు, రీచ్ ఎక్కువ ఉంటుంది. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. కామెంట్ చేయకపోతే మీరు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు నేను అది నాది వింటున్నారా లేదా ఏం అర్థం కాదు. ఓకే, ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ వీలేంద్ర.